పంట ఏదైతేనేమి మంచి ధర కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితిలో ఉంది రైతాంగం. కంపెనీలు, వ్యాపారులు సిండికేట్ గా మారి రైతుల నడ్డి విరుస్తుండడంతో తప్పనిసరిగా రైతన్న రోడ్డెక్కుతున్నాడు. తాజాగా కోకా పంట పండించిన రైతులు కంపెనీల కాటుకు బలయ్యామంటున్నారు. ఏపీలోని కోకో రైతుల దీనగాథపై టీవీ9 స్పెషల్ స్టోరీ. ప్రకృతి కరుణించిన కంపెనీలు రైతులను వదలట్లేదు. కష్టపడి పండించిన పంటకు మంచి ధర వస్తుందని ఆశించడం రైతులకు అత్యాశగానే మారుతోంది. ఆంధ్రప్రదేశ్లో కోకో రైతులు మద్దతు ధర కోసం ఉద్యమ బాట పట్టారు. సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు కోకో రైతులు. ఇటీవల ఏలూరు జిల్లా విజరాయిలో కోకో రైతుల రాష్ట్ర సదస్సు జరిగింది. పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యని పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రం చేస్తామంటున్నారు రైతులు. కోకో గింజలు కొనుగోలు చేసే కంపెనీల మోసాలతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కోకో రైతులను ఆదుకోవాలంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర ఇవ్వాలని, విదేశీ కోకో గింజల దిగుమతులు తక్షణం నిలుపుదల చేయాలని సదస్సులో డిమాండ్ చేశారు. కోకో తోటలు సాగు చేస్తున్న రైతులకు ఉద్యాన శాఖ నుంచి రావాల్సిన సబ్సిడీ బకాయిలు చెల్లించాలని కోరారు. ఈ కంపెనీ వాళ్ళు సరైన టైం చూసి జనవరిలో అప్పటి వరకు 740 రూపాయలకి బయట కంపెనీలు కొంటున్నాయి, 650 క్యాడ్బరీ వాళ్ళు వేసేవాళ్ళు కొంచెం. అటువంటిది జనవరి 1 తర్వాత వీళ్ళు గింజలు కొనకుండా మాకు అన్సీజన్ గింజలు వద్దు, ఇయే కావాలి అని కూడా లేకుండా ఆపేశారు కొనటం. ప్రతి సంవత్సరం జనవరిలో కొత్త గింజలు పండినాక అన్సీజన్ గింజలు అవి కలిపి అమ్ముకుంటాం. అటువంటిది అప్పుడు ఆపేసి ఇప్పటి వరకు దాన్ని లాక్కొచ్చారు. ఇప్పుడు ప్రధానంగా మాకు వచ్చిన సమస్య ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కంటే మాకు రేటు తక్కువ ఇస్తున్నారు. రెండోది నిరుడు 1050 రూపాయలు ఇచ్చిన రేటు ఈరోజు 600-550 రూపాయలు ఇంకా పరిణామం చేస్తున్నారు. కోకో గింజలను చాక్లెట్లు, పానీయాలు, డిజర్ట్ల తయారీలో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. చర్మ సంరక్షణలో కూడా కోకో ఉప ఉత్పత్తుల్ని వాడతారు. ఈ నేపథ్యంలో కోకో గింజలకు దేశంలోనే కాక విదేశాల్లో కూడా డిమాండ్ అధికంగా ఉంటుంది. ప్రపంచ కోకో ఉత్పత్తిలో మన దేశం 20వ స్థానంలో ఉంది. మన దేశ అవసరాలకు తగిన విధంగా ఇక్కడ ఉత్పత్తి లేకపోవడంతో 80% కోకోని ఇతర దేశాల నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటోంది. ఏపీలో ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోకో అధికంగా సాగు చేస్తూ ఉంటారు. కోకో సాగులో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉండగా రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలు మొదటి స్థానంలో నిలుస్తున్నాయి. రాష్ట్రంలో 75,000 ఎకరాల్లో కోకో తోటల సాగు జరుగుతోంది. ఏలూరు జిల్లాతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో కోకోని అంతర్ పంటగా సాగు చేస్తున్నారు. గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్ ధరకి అనుగుణంగా పోటీపడి కిలో గింజలను 1050 వరకు కొనుగోలు చేసిన కంపెనీలు ఈ ఏడాది సిండికేట్ గా మారి అంతర్జాతీయ ధర ప్రకారం కొనట్లేదు అంటున్నారు రైతులు. కేజీ గింజలకు 550 రూపాయలు ధర వస్తోంది అంటున్నారు. కంపెనీలు కొత్త గింజలు కొంటూ పాత గింజలు కొనట్లేదని వాపోతున్నారు. నిరుడు మాత్రం అది 25 క్వింటాళ్ళు అయింది సార్. సీజన్ మొత్తం ఆన్ సీజన్ మాత్రం 17 అమ్మేసేవాళ్ళం. నిరుడు ఇలా రేటు పెరిగింది కదా అనేపాటికి అందరూ ఏం చేశారండి, కొంతమంది రైతులు దాచి అన్సీజన్ కూడా సీజన్ కలిపి అమ్మేసుకున్నారు. సరే వాళ్ళు ఆపారు కదా, మనం బయట ఎక్కడన్నా తెచ్చుకొని వ్యవసాయం చేద్దాం, ఇది ఆపితే మనకు రేటు వస్తుంది కదా అని మేము ఆపాము సార్. ఇప్పుడు రేటు కూడా సార్ పైన తగ్గినా తగ్గకపోయినా ఈ ట్రేడర్సే యూనియన్ అయిపోయి సాయంత్రానికి ఒక చోట కూర్చొని తగ్గించేద్దాం, వాళ్ళని తగ్గించేద్దాం, మీరు ఈ రూట్కి వెళ్ళండి, మీరు రూట్కి వెళ్ళండి. క్యాడ్బరీ రోడ్ ఏం చెప్తాడు, ఈ నెల నేను కొంటాను 650 మీద, మీరు 550 కొనండి, ఈ తాడు 5 మీరు 5 కొనండి. అది జరిగేది. రైతుల్లో ఐక్యత లేకపోవడం వల్లే కంపెనీలు ఈ తీరుగా వ్యవహరిస్తున్నాయంటున్నారు రైతు సంఘాల నేతలు. పెట్టుబడి ఖర్చులు కూడా రావేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో ఎకరానికి గతంలో 4 క్వింటాళ్ల దిగుబడి రాగా ప్రస్తుతం దిగుబడి సగానికి సగం తగ్గిపోయిందంటున్నారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఈసారి ఉత్పత్తి తక్కువగా ఉన్నా మంచి ధర దక్కట్లేదంటున్నారు రైతులు. కోకో రైతులు తీవ్రమైన నష్టాల్లో కురిగిపోతా ఉన్నారు. ప్రధానంగా కోకో గింజలకి సరైన ధర ఇవ్వకపోవడం వల్ల ఇవాళ నష్టాలనే కోకో రైతులు చవి చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ రకమైన పరిస్థితి కొనసాగితే కనుక కోకో రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరపున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాం. కంపెనీలు చాలా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి.
కంపెనీలు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉన్నది. కోకో రైతులు నష్టపోతున్న ఈ సమయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత సంవత్సరం మంచి రేటు వచ్చిందనే పేరుతోటి ఈ సంవత్సరం రైతుల్ని కంపెనీలు చాలా సిండికేట్గా మారి ఇబ్బంది పెడతా ఉన్నారు. తమకు న్యాయం చేసి తగిన మద్దతు ధర ఇప్పించాలని కూటమి ప్రభుత్వాన్ని కోకో రైతులు వేడుకుంటున్నారు. ప్రభుత్వమే కోకో గింజల్ని కొనుగోలు చేసి కంపెనీల మాయాజాలం నుంచి తమని విముక్తుల్ని చేయాలని రైతులు కోరుతున్నారు.